ఓకే అండి. సో నెక్స్ట్ రెసిపీ ఈజ్ ఆలూ ఎగ్ స్నాక్. అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఆలు, బియ్యం పిండి, ఎగ్స్, సాల్ట్, కార్న్ఫ్లవర్, మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లిగడ్డ. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఆలు తీసుకోవాలి. ఓకే. సో ఇది కూడా బజ్జీ లాగా సేమ్ బజ్జీ లాగానే ఆలు తీసుకొని కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ యాడ్ చేయాలి. సో మీ పిల్లల కోసం మీరు ఏమేమి స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ వాళ్ళు ఆలు, మళ్ళా ఈ ఓమాకు బజ్జీ, ఓకే. మళ్ళా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అవునా? ఏమేమి వెరైటీస్ చేస్తారు నాన్ వెజ్ లో? మటన్ చేస్తాను, మటన్ బిర్యానీ, చికెన్, ఇంకా నార్మల్. ఓకే ఓకే. మీ యాంకరింగ్ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. కూడా బాగుంటుంది. మసాలా పొడి, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే. సో ఇంకేంటండి? సో మీరు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? బయటికి వెళ్తామండి. ఇది ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఓకే. ఇది అయిపోయిందండి. తర్వాత ఎగ్స్ బీట్ చేసుకొని సో ఆలుతో ఏమేమి టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఆలుతో ఆలు బజ్జీ చేస్తాను. ఓకే. కొంచెం కారం వేసుకుంటాము, మసాలా పొడి, సాల్ట్. ఓకే. సో ఎగ్తో ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారండి ఇంట్లో? ఎగ్ బజ్జీ చేస్తాను. అంతే వస్తాయి. ఓకే. సో ఎప్పుడైనా ఎగ్ బుర్జీ, ఆమ్లెట్స్? ఆమ్లెట్స్ చేస్తాను. దీంట్లో డిప్ చేసుకుంటే దాంట్లో వేసుకోవాలి. సో స్వీట్స్ అంటే ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఏమేం చేస్తారు ఇంట్లో స్వీట్స్? ఇంట్లో హల్వా చేస్తాను, పాయసం, పరమన్నం.
ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాము. ఆలు ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది, చేసి చూడండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, ఆలు ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూసేయండి. ఆలు ఎగ్ స్నాక్ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప, కార్న్ఫ్లోర్, కోడిగుడ్లు, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆలు ఎగ్ స్నాక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళాదుంప ముక్కలు, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, గరం మసాలా, పసుపు, ధనియా పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఎగ్ బీట్ చేసి అందులో కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఎగ్ లో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు ఎగ్ స్నాక్ రెడీ.